హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్టోరీ తీసుకొచ్చాను. డైలీ వ్లాగ్స్ పెడుతున్నాను కదా, ఈరోజైతే స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. స్టోరీ నేమ్ అయితే నీతిమంతుల స్టోరీ. ఆ స్టోరీలో ఏముంటుందంటే ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ కొలీగ్సే ఫ్రెండ్స్ అయ్యారు. ఆ స్టోరీ ఇద్దరు కొలీగ్స్ ఉంటారండి. ఆ కొలీగ్స్ రాను వర్క్ చేసుకుంటున్నారు, బాగానే వర్క్ అవుతుంది, అన్నీ చేసుకుంటున్నారు. రాను ఒక కొలీగ్కి ఏమో మంచి జాబ్ వచ్చింది, వెళ్ళిపోయారు మంచి కంపెనీ అనేసి. ఎవరైనా మంచి పొజిషన్ కోసమే కదా చూసేది. సో అలా మంచి పొజిషన్ వచ్చేసరికి ఆ పర్సన్ వెళ్ళిపోయాడు. ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు కదా, తన కొలీగ్, తను కొంచెం ఇంకా తను మంచి పొజిషన్కి వెళ్ళాడు, నేనే కదా ఇక్కడే ఉండిపోయాను అని అనుకున్నాడో లేదా ఏమనుకున్నాడో కానీ, నేను కూడా తనలాగా హైకి వెళ్ళాలి, తనలాగా వెళ్ళాలనుకున్నాడో కానీ తెలియదు. కానీ తనైతే ఇంకా రాంగ్ వేలో వెళ్తున్నాడండి. సెకండ్ పర్సన్ అనేవాడు రాంగ్ వేలో ఎలా వెళ్తున్నాడంటే, తను 6 months ఎక్స్పీరియన్స్ అయితే 2.5 months ఎక్స్పీరియన్స్ పెట్టడం, ఇలా రాంగ్ వేలో వెళ్ళడం, అది కంపెనీ వాళ్ళకి తెలియడము, ఇవన్నీ జరిగాయి. కానీ ఈ సెకండ్ పర్సన్ ఏమనుకుంటాడు, ఫస్ట్ పర్సనే చేసినాడేమో అని అనుకుంటాడు. తిను ఒప్పలేకుండా ఫస్ట్ పర్సన్ మీద తను రాంగ్ పెట్టుకొని, కానీ సెకండ్ పర్సన్ అనేవాడు అట్లా ఒప్పలేకుండా తనే వెళ్ళి, కానీ తను ఏమనుకుంటాడు, ఫస్ట్ పర్సనే నా మీద ఒప్పలేకుండా పోతున్నాడని తను రాంగ్ గెస్ చేస్తాడు. కానీ తనదే తప్పని తనకు తెలియదు. తన బిహేవియర్ కూడా ఒకటి ఇట్లా తేలిపోతూ ఉంటాయి. ఇట్లా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడము, అమ్మాయిలతో అసహ్యంగా మాట్లాడడము, చాలామంది అమ్మాయిలతో లవర్ ఉన్నా, గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కూడా చాలామంది అమ్మాయిలతో అఫైర్ పెట్టుకోవడము, వర్క్ వేలో సరిగ్గా ఉండకపోవడం, ఇలా చాలా రాంగ్ ఉంటాయి ఆ అబ్బాయిల దగ్గర, ఆ అబ్బాయి దగ్గర అనే సెకండ్ పర్సన్ అబ్బాయి దగ్గర. కానీ ఆ అబ్బాయి ఏమంటాడు, నేను నీతిమంతుడిని, నేను చాలా మంచోడిని, నేను చెప్పేవే నిజాలు అనే వేలో ఉంటాడు. కానీ ఎవరైనా తను చెప్పేవి నిజాలు అనుకుంటారు, కానీ అవతలాలే కానీ అవి నిజాలు అవ్వవు కదండి. ఇప్పుడు నువ్వు చెప్పేవి నువ్వు నిజాలు అనుకుంటావు, కానీ మనం అనుకోము కదా. అలానే ఆ అబ్బాయి నేను చేసేదే నిజాలు, నేను చేసేదే కరెక్ట్ అలా అనేసి, నేను చెప్పేవి ఎవరైనా నమ్ముతారు, నేనేం కల్పితాలు చెప్పినా నమ్ముతాననే వేలో ఉంటాడు. అలా కల్పితాలు కల్పిస్తూనే ఉంటాడు. ఇలా స్టోరీ ఉందండి. ఆ అబ్బాయి ఒప్పలేని తనం వల్ల ఆ అబ్బాయి అబ్బాయి ఇంకా ఎలా క్రియేట్ చేస్తాడంటే, ఒక స్టోరీని అదొక నిజం స్టోరీ లాగా క్రియేట్ చేస్తాడండి. అంత టాలెంటెడ్ పర్సన్ ఆ అబ్బాయి, సెకండ్ పర్సన్ అబ్బాయి. ఈ ఫస్ట్ పర్సన్ అబ్బాయి ఏంటి, తన జాబ్, తన ఫ్యామిలీ, తను అన్నట్టు ఉంటాడు. మేబీ తను ఎలా ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీతో అది పక్కన వన్ థింగ్. తన వర్క్ పరంగా తన కెరియర్ పరంగా తను ఫోకస్ చేసుకొని, ఈ సెకండ్ అబ్బాయి ఒప్పలేక అన్ని రాంగ్ వేలు, అన్ని రాంగ్ బిహేవియర్స్ పెట్టుకొని ఇలా వెళ్తున్నాడు. కానీ చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరైనా ఈ సోషల్ లైఫ్లో ఏమనుకుంటున్నారండి, రాంగ్ పర్సన్ని చూసేవాళ్ళు అబ్బాయి ఇంకెన్నో క్రియేట్ చేసి చెప్పేసరికి సెకండ్ పర్సన్ అబ్బాయి అన్ని ఊహల్లో తేలి క్రియేట్ చేసి చెప్తుంటారు కదా. సో అలా క్రియేట్ చేసి చెప్పడాన్ని అవతల వాళ్ళు నిజమేమో అనుకుంటారు. కానీ ఏది నిజమో ఏది నిజాలేవో చూసి తెలుసుకోవాలి కదా అవతల వాళ్ళు. సో అలా చూసి తెలుసుకోవాలి. ఇలాంటి సోషల్ లైఫ్లో మనం తెలుసుకోవాలంటే ఎలా చేయాలో అవన్నీ చూడాలి. సో సెకండ్ పార్ట్ కూడా ఉంది స్టోరీకి. నెక్స్ట్ టైం మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా కంటిన్యూ చేసి చెప్తాను. ఇప్పుడైతే ఈ పార్ట్ కంప్లీట్ అయింది. ఇంకొక పార్ట్ చెప్తానండి నెక్స్ట్ వీడియోలో.